నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ ప్రసాద్. మహిళలకి భద్రత కరువైపోయింది. ఆ రంగం కాదు, ఈ రంగం కాదు, ఏ రంగంలో చూసినా కానీ భయాందోళనతో అల్లలాడిపోతూ ఉన్నారు. ఈ క్రమంలో ఒకదాని తర్వాత ఒకటి అనేక రకాలైన ఇండస్ట్రీస్లో కూడా ఈ విధమైన పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒక అంశం కూడా తెరపైకి వచ్చింది. అఫ్కోర్స్ అది అభియోగం మాత్రమే, ఇంకా విచారణ జరపాలి, అసలు ఏం జరిగింది వాస్తవాలు బయటికి రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు కాదండి, ఒక దశాబ్ద కాలంగా పైనే, ఇంకా అంతకుముందు కూడా అనుకోవచ్చు బహుశా, మహిళలకి భద్రత లేదు. ప్రధానంగా కాస్టింగ్ కౌచ్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీని పీడిస్తుందా, అసలు ఏం జరుగుతుంది? మరి ఏదైతే మహిళలకు కూడా అనేక రకాలైన ఆసక్తులు ఉంటాయి, సో వాళ్ళు ఆ రంగంలో ప్రూవ్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు. మరి ఇటువంటి తరుణంలో అటువంటి ఏదైతే వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారో, మరి వీటిపైన మనతో మాట్లాడటానికి ప్రముఖ నటులు మరియు ప్రొడ్యూసర్ అయినటువంటి త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. చిట్టిబాబు గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్, బాగున్నారా? ఆల్వేస్ ఆల్ రైట్. రైట్ సార్. సార్, యాక్చువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక సార్లు చాలామంది పలు సందర్భాల్లో కూడా ఈ కాస్టింగ్ కౌచ్ అనేది పీడిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఏంటి అసలు, అంటే ఇది లేకుండా ఎవరికి అవకాశాలు రావంటారా? లేదమ్మా, ఇది లేకుండా ఈ సినిమా ఫీల్డ్ కాదు, మొత్తం దేశం మొత్తం మీద సమాజం మొత్తంలో ఉంది. ఒక సాఫ్ట్వేర్ లో ఉంది, ఒక హాస్పిటల్స్ లో ఉన్నాయి, కన్స్ట్రక్షన్ విభాగాల్లో ఉన్నాయి. దేనిది ఎక్కడ ఆడ ఆడ ఆడవాళ్ళ మీద మొగ చూపు, కొట్టి చూపు, తప్పుడు చూపు అనేది ఈ సమాజంలో నాటుకుపోయేది. ఒక సినిమా ఫీల్డ్, దీన్ని ప్రత్యేకించి సినిమా ఫీల్డ్ అని చెప్పక్కర్లేదు, ఎక్కడైనా ఉన్నది. కాకపోతే సినిమా ఫీల్డ్ గ్లామర్ ఫీల్డ్ కనుక ఇమీడియట్ గా బయటికి ఓపెన్ గా పబ్లిసిటీలో బాగా సాఫ్ట్వేర్ కంపెనీలోను హాస్పిటల్తో జరిగి అన్ని రంగాల్లో ఉన్నాయండి. పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఉన్నాయి. కనుక ఇది అక్కడ ఇక్కడ లేదు, అందుగలదు ఇందు లేదని సందేహం పోలదు, ఎందుకు అందందు గలదు ఇది అనేది ఉంది. ఇక్కడ ఇవాళ ఉన్న పరిస్థితులు చూస్తే పెట్టేగిపోయేది. ఇవాళ దశలో ఒక్క ఆడవాళ్ళని మగవాళ్ళని తప్పు పట్టాల్సిన పరిస్థితి కూడా దాటిపోయి ఇవాళ ఆడ మగ ఇద్దరు కూడా పెట్టేగిపోయి ఉన్నారు. ఆ మగవాళ్ళలోనే దుర్యోధనులు, దుశ్శాసనులు, రావణాసురులు కాదు, ఆ ఆడవాళ్ళందరూ సతీ అనసూయలు, సతీ అర్జునులు కాదు. అక్కడ శూర్పణఖులు ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు, తప్పుడు మనుషులు ఉన్నారు. సో ఈ ఉభయ రంగాల్లో పేట్రేగిపోయింది సమాజం. ఒక కంట్రోల్ లేని పరిస్థితిలో ఉంది. ఆడవాళ్ళు మగవాళ్ళని ట్రాప్ చేసి వదిలి వాళ్ళ ఎరిపప్పలు చేసేది సన్నివేశాలు ఎన్నో చూస్తున్నాం. అలాగే మగవాడు ఆడదాన్ని లైంగిక వేధింపు చేయడం చూస్తున్నాం. ఇది ఎక్కడ ఉందంటే సమాజంలో ఉన్న దౌర్భాగ్యమైన సమాజంలో మోరల్ వాల్యూస్ పోయిన పరిస్థితిలో ఇవాళ స్పాయిల్డ్ సొసైటీ అయింది. వీఆర్ లివింగ్ ఇన్ స్పాయిల్డ్, మన కళ్ళ ముందు జరుగుతున్నాం. ఇప్పుడు జానీని, ఇప్పుడు ఈ అమ్మాయి ఎప్పుడు విషయం చూస్తే అంటే మనం క్షుణ్ణంగా ఒక అమ్మాయిని ఆడదనగానే సపోర్ట్ చేసేయాలి బ్లైండ్ గా అనేది నేను అంగీకరిస్తాను. ఈ అమ్మాయి 17లో ఆయనతోటి పరిచయం అయింది. 19లో ఆయన బాంబేలో నాతోటి అసభ్యంగా ప్రవర్తించాడు అని అప్పుడు మానేసిందా. 19 నుంచి 24 దాకా ఆయనతో ట్రావెల్ చేస్తారు. ఆయన హీరోగా, ఈ అమ్మాయి హీరోయిన్ గా ఒక సినిమా కూడా మొదలెట్టారు. అది ఆరంభంలోనే ఆగిపోయిందని. మరి ఎలా ట్రావెల్ చేసావు నువ్వు, ఎందుకు ట్రావెల్ చేసావు? 19లో నీ మీద ఆయన చేస్తే 24 దాకా ప్రయాణం చేసి 24లో ఆయన మీద కంప్లైంట్ పెట్టడం ఏంటి? 24లో ఏం చేసావు అంటే ఇక్కడ ఇప్పుడు ఎవరో ప్రేరేపించి ఎవరో నేను రెచ్చగొడితే నువ్వు 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆయనతో ట్రావెల్ చేసావు, ఆయన అసిస్టెంట్ గా పనిచేసావు. మరి ఇన్ని రోజులు ఎందుకు రావాలి? స్పాట్ లో షూటింగ్ స్పాట్ లో అంటే షూటింగ్ స్పాట్ లో పెట్టడానికి కూడా షూటింగ్ స్పాట్ లో నువ్వు వ్యాన్ లో పిలిచి నేను అసభ్యపరిస్తే ఒక్క అరుపు అరిస్తే మొత్తం 100 మంది ఉంటారు యూనిట్. లేదు, నువ్వు వ్యాన్ లో ఉండి అరవలేకపోయినా బయటకు వచ్చి కంప్లైంట్ చేసేది 2019లోని బాంబేలో చేశారని ఇవన్నీ వింటా ఉంటే ఏంటంటే ఒక బురద చల్లటానికి ఒక అవకాశాన్ని చూసుకుని నాకు వేషం ఇవ్వలేదను, నేను ప్రమోషన్ అవ్వడానికి, నేను చీఫ్ అవ్వటానికి ఆయన సహకరించలేదను, ఈ రకరకాల కారణాలు వాళ్ళిద్దరి మధ్య కలిసే ఉన్నారు.
ఇన్నోళ్ళు కలిసి పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. ఇన్ని జరుగుతూ వాళ్ళిద్దరి మధ్య వచ్చిన ఏదో చిన్న ప్రొఫెషనల్ తేడానో ప్రొఫెషనల్ దాన్ని ఇలాగ ఒక లైంగిక వేదన అని చెప్పి ఈజీ అయిపోయింది. వాళ్ళ ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ మీటూ అని వచ్చిన ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. ప్రతి వాళ్ళు 10 ఏళ్ల క్రితం నా చేయి పట్టుకున్నాడు, 8 ఏళ్ల క్రితం నన్ను రూమ్ లోకి రమ్మన్నాడు, 6 ఏళ్ల క్రితం నాకు ఫోన్ లో వేరే మాటలు మాట్లాడి ఈయన సాక్ష్యాలు ఉండవు, ఆధారాలు ఉండవు. అంటానికి ఏముందో ఒక మాట అనేది దానికి సాక్ష్యాలు ఆధారాలు ఇప్పుడు మనమేమో జనరల్ మన సమాజం ఏంటి, అయ్యో ఆడపిల్ల పాపం చెప్పుద్దా తను చేశారని అని మనం ఇమీడియట్ గా సెంటిమెంట్ డైలాగులు ఆడపిల్లని మాట్లాడేస్తాం. ఇది అడ్వాంటేజ్ తీసుకుని రెచ్చిపోతున్నా పెట్టిపోతున్నా మీకు జానీ మాస్టర్ గారితో పరిచయం ఉందా? పరిచయం ఉంది. నేను అందుకని చెప్తాను. జానీ మాస్టర్ ఆ అమ్మాయి 19లో ఆ అమ్మాయి చెప్పినప్పుడు జానీ మాస్టర్ని అన్నప్పుడు అతను జానీ మాస్టర్ ఇంత మాస్టర్ కాదు, మామూలు అప్పుడే బిగినింగ్. అది అందుకని అప్పుడు మామూలు కనుక ఏమి చేయలే. ఇవాళ సెలబ్రిటీ అయ్యాడు. ఆయన నేషనల్ అవార్డు తెచ్చుకుని పెద్ద సెలబ్రిటీ అయ్యాడు, యూనియన్ ప్రెసిడెంట్ అయ్యాడు. కనుక ఇప్పుడు ఆయన మీద బురద వెళ్తే ఏదైనా ప్రయోజనం ఉంటుంది. ఏదైనా ఈ కోణం కనబడతాది తప్పితే విశ్లేషిస్తే ఈ కోణం కనబడితే నిజాయితీగా నిజమైతే ఆ రోజు 19లో చేసుకుంటారు. ఇప్పుడు అంటే అప్పుడు చేశాడని ఎందుకు చెప్తున్నారు? అది కూడా అతన్ని ఈ మైనర్ ని రేప్ చేశారనే పాయింట్ తీసుకురా ఆ కేసులో ఇరికించారు. మైనర్ ఒక అమ్మాయిని సపరేట్ గా ఎప్పుడైనా రేప్ చేయగలరు, సామూహిక మానభంగం చేయొచ్చు. కానీ ఒక వ్యక్తి ఒకడు ఒక అమ్మాయిని బలవంతంగా రేప్ చేయలేరు. ఎప్పుడు చేయగలడు? ఆ అమ్మాయి అనారోగ్యము, ఓపిక లేనిదో, బలం లేదు దాన్ని రేపు ఏం చేస్తాడు ఎవడైనా? సో ఇవన్నీ ఒక లాజిక్ ఆలోచిస్తూ ఉంటే ఒక బ్రాండ్ గా ఒక వ్యక్తిని టార్గెట్ చేయడానికి చేసిన కార్యక్రమం లాగా అట్లాగే ఇవన్నీ రెండు చూస్తా ఉంటే మనం ఊరిని బ్లైండ్ గా అమ్మాయి చెప్పింది కనుక నిజమని, అబ్బాయి చెప్పింది కనుక అబద్ధమని ఇలా వెళ్ళటం కరెక్ట్ కదా. బాధితులు అబ్బాయిలు ఉన్నారు వాళ్ళ సమాజంలో అంత వేటరిగిపోయింది సమాజం. ఎవరిని అయితే తాజాగా పూనం కౌర్ కూడా ఒక ట్వీట్ చేశారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన కూడా కంప్లైంట్ చేయండి, కంప్లైంట్ తీసుకోండి అని చెప్పేసి. అవును, పూనం కౌర్ ట్వీట్ చేయటం ఎందుకు? వచ్చి కంప్లైంట్ చేయొచ్చు కదా, వచ్చి ఛాంబర్ కంప్లైంట్ చేయొచ్చు కదా. అవును, ఎందుకని ఛాంబర్లోని పెద్దలు ఏమైనా పట్టించుకోవట్లేదండి? కాదు, నువ్వు మామూలు ఏదో ఒక పేపర్ నోట్ పంపిస్తే కాదమ్మా, యూ హెవ్ టు ఫాలో ఆధారాలు ఇవ్వాలి. ఉన్నే ఒక మాట అనేసి ఆయన అన్నాడు, ఏంటి ఆధారం? నువ్వు ఆధారం లేకుండా అలిగేషన్ చేస్తే ఆయన నువ్వు అడిగాడు అని అంటే నీకు వేషం ఇవ్వలేదని నువ్వు అంటున్నావు. నీకు ఆయన వేషం అడిగావు కాదండి, ప్రీవియస్ గా నేను కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు అని చెప్పేసి తను ట్వీట్ చేసింది. కంప్లైంట్ ఇవ్వలేదమ్మా, కంప్లైంట్ గా షీ హెస్ రిటన్ లెటర్ అంతే, ఇది ఇలా జరిగిందని. దానికి ఆధారాలు ఇవ్వాలి. ఇప్పుడు కూడా కంప్లైంట్ ఇస్తే రూమ్ పిలిచాడు అని అంటే కదా, ఎవిడెన్స్ ఇవ్వాలి. ఎవిడెన్స్ ఏమి లేకుండా మీరు యాక్షన్ తీసుకోండి ఎలా తీసుకుంటారు? ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాలి. ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయరు, హిట్ అండ్ రన్, ఒక మాట అనేసి వెళ్ళిపోవటం. హీరోయిన్లో చాలా మంది వచ్చేవాళ్ళు చెప్పాలంటే అంటే చాలా మంది మాకు ఏమండి నాకు ఈ హీరోతో యాక్ట్ చేయాలి, మీరు ఇప్పించండి, మీరు ఏం కావాలంటే చేస్తాను, మీరు ఎలా ఉండమంటే మీకు కోఆపరేట్ చేస్తారు అని అనే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు లిస్ట్ ఇస్తాను మీకు. అవి కనుక ఈ ఇండస్ట్రీలో రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్గానే మీరు చెప్పినట్లుగానే వీళ్ళు లెటర్ రాశారు, ప్రూఫ్లు లేవు, కావాలనే ఏదో గుడ్డగాల్చి మీదేద్దాం అన్నట్టుగా అనుకున్నారు. మరి అటువంటిప్పుడు వాళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఫిల్మ్ ఛాంబర్? ఎందుకంటే వాళ్ళ వాల్యుబుల్ టైం ఆ విధంగా స్పెండ్ చేయడానికి. ఇప్పుడు అది చట్టంలో లేదండి. చట్టంలో ఉన్న అడ్వాంటేజ్ తీసుకోండి. చట్టంలో ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద శిక్ష లేదు. ఫాల్స్ కంప్లైంట్ ఇస్తే దాన్ని కఠిన శిక్ష కనుక ఉంటే ఇలాంటి ఫాల్స్ కంప్లైంట్లు రావు, నిజమైన ఆధారాలతో కంప్లైంట్ ఇస్తారు. చట్టంలోనే లేదు. చట్టంలోనే లేని శిక్షని మేమేం చట్టంలోనే లేని పనిష్మెంట్ ని ఛాంబర్ ఏమి ఇవ్వగలదు? సో ఛాంబర్ ఏం చేస్తే ఫాల్స్ ఇస్తే మందలించడం, వాళ్ళ మీద బ్యాన్ చేయటమో లేదా సస్పెండ్ చేయటమో ఇలాంటి చేయటం వేరే చేయలేదు. చట్టంలోనే మార్పు రావాలి. చట్టంలోనే ఈ ఫాల్స్ ఇలాంటి లైంగిక విషయాల్లో ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చి చేసిన వాళ్ళ మీద కఠిన శిక్ష ఇచ్చే చట్టం రావాలి. వచ్చినప్పుడు ఇలాంటి ఇది ఏ నిజము ఏ అబద్ధము
ప్రతిదీ ఒక మాట ఆధారం ఉండదు, ఏముండదు. ఆయన నన్ను పట్టుకున్నాడు 10 ఏళ్ల క్రితం అంట, ఆయన ఎవడో బెడ్రూమ్కి రమ్మని అంట. 10 ఏళ్ల క్రితం ఇవాళ చెప్తారు హేమ కమిషన్ లో. 10 ఏళ్ల అవును. క్రితం 10 ఏళ్ల క్రితం బెడ్రూమ్ రమ్మంటే 10 ఏళ్ళు ఏం చేశారు? ఆ రోజులు మహిళా సంఘాలు ఉన్నాయి, ఆ రోజులు ఈ చట్టాలు ఉన్నాయి. ఇవాళ కొత్తగా స్పెషల్ చట్టాలు ఏం లేదు. ఆ రోజు ధైర్యం చాలేదు, ఇవాళ ధైర్యం వచ్చింది. ఏం మాట్లాడి 10 ఏళ్ళుగా 10 ఏళ్లకు ముందు ఆయన ఎందుకు రూమ్కి రమ్మన్నాడు? నువ్వన్నందుకు ఉద్దేశమా? లే నేను వేషం ఇవ్వలేదని నువ్వు అంటున్నావా? చాలా మంది నాకు తెలుసు వేషం ఇవ్వలేదు కనుక వాళ్ళు ప్రతి వాళ్ళు ఏంటంటే అద్దంలో చూస్తే నేను ఆ జయప్రద కన్నా అందగతిని అనుకుంటారు, నేను రఘుల్ ప్రీత్ కన్నా మంచి పర్సనాలిటీని అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారు అద్దంలో. కానీ డైరెక్టర్లకి మాకు కెమెరా చెప్పాలి. ఈ ఫేసు కెమెరా ఫేసు బాగుంటుంది, అలా కళ్ళ దగ్గర లైట్ వేస్తే షాడో రాదు, చీక్స్ దగ్గర లైట్ పడితే చిక్కిపోయినట్టు ఉంటుంది, మాట్లాడేటప్పుడు లిప్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ నాకు కెమెరా చెప్పు. ఈ అమ్మాయి సూటబుల్లో కాదు, అర్థం చెప్పదు. వాళ్ళకి అర్థం చెప్పుద్ది, మేము ప్రమాణంగా ఉన్నా, అందంగా ఉన్నా, మాకు ఇవ్వలేదు, ఆయన ఆ అమ్మాయికి ఇచ్చారు, ఆ అమ్మాయి బెడ్రూమ్ లోకి వెళ్ళింది అందుకని ఇచ్చారు. ఓడిపోయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు చెప్పుకునేది అన్ని అలా అంటలా. నేను అన్ని అలాంటివి అని అంటలా. కొన్ని నిజాలు ఉన్నాయి, ఇవ్వని అంటలా, లైక్ జెన్యున్ కూడా ఉంటాయి. కానీ జెన్యున్ కన్నా ఇప్పుడు ఈ ఫాల్స్ ఎక్కువైపోయినాయి అంట. ఊనే అంటే ఒక ప్రాపగండ అయిపోద్ది, ఒక ఇమీడియట్ గా బదనాం అయిపోద్ది. ఒక సెలబ్రిటీ మీద వేసామంటే మనము పాపులరు, మనము లైన్ లో పక్కింటోడికి కూడా తెలియదు. కొంతమంది యూట్యూబుల్లో వాడు పక్కింటికి కూడా తెలియదు, వాడు పక్కింటోడికి కూడా తెలియదు, పక్క వీధిలో వాడికి కూడా తెలియదు. వాడు యూట్యూబ్ వాడు ఏం చేస్తాడు, ఇలా వాడు పాపులర్ చేసుకుంటానికి ఇలాంటిది ఒక రాయి వేసేస్తాడు. ఓకే, ఫైనల్గా మాట చెప్పండి సార్. ఈ ఎపిసోడ్స్లో ఇట్లాంటివన్నీ ఎలిగేషన్స్ వస్తున్నాయి, కొంతమంది కావాలని చేస్తున్నారు, కొంతమంది జెన్యున్గా ఉంటున్నాయి. అసలు వీటికి ఏ విధంగా బ్రేక్ పెట్టచ్చు, చెక్ పెట్టచ్చు అంటారు? చెక్ పెట్టచ్చు అంటే ఏంటమ్మా, నేను చెప్తా చట్టాల్లో మార్పులు రావాలి. ఎవిడెన్స్ తోటి చెప్పడానికి ముందు ధైర్యం కావాలి వీళ్ళకి. ముందేమో జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ధైర్యంగా చెప్పాలి. ఆ ధైర్యం వదిలేసి అప్పుడు ఏ అవసరాల కోసమో అప్పుడు అప్పుడేమో ఏ అవసరాల కోసమో ఏ పరిస్థితుల కోసమో ఎందుకనో చెప్పరు. తర్వాత 10 ఏళ్ల తర్వాత వచ్చి చెప్తారు. ఏమవుతుంది, ఏం చేయాలి, ఆధారాలు ఉండవు, ఏం చేయాలి, ఏమి చేయాలి. అందుకని ఆడపిల్లలు ఏదైనా జరిగితే ఇమ్మీడియట్ గా స్పందించండి, ఇమ్మీడియట్ గా తక్షణం రియాక్ట్ అవ్వండి. అయితే అసోసియేషన్ లో కమిటీ ఉంది, కమిటీ బాక్స్ ఉంది, ఎప్పటికప్పుడు వేధింపుల విషయం మీద ఎవరైనా ఉంటే వెయ్యండి. ఇప్పటికి 2018లో అది పెడితే ఇప్పటికీ 6 7 వచ్చింది. బయట మాట్లాడటం మొత్తం ఇండస్ట్రీలో విపరీతంగా జరిగిపోతుందని. మరి నిజమైతే కంప్లైంట్ ఏంటి? 18 మొదలెడితే ఇవాళ 24, మొదలెడితే ఇవాళ 24, ఇన్ని సంవత్సరాలు 6 7 కంప్లైంట్. ఏమనాలి అంటే వాళ్ళేమో అప్పటి పరిస్థితులు బట్టి కన్వీనియంట్ గా ఊరుకుంటారు, అంగీకరిస్తారు, ఏదో చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ ఆశించిన ప్రయోజనం దక్కలేనప్పుడు ఇది వాడటం వ్యాపారం అలా తయారై, అందువల్ల ఏమి చేయలేకపోతాం. ఏమి చట్ట ప్రకారం అనలేదు, చట్ట ప్రకారం చేయడానికి ప్రూవ్ అయితే తప్పితే ఆరోపణ ఈజ్ డిఫరెంట్, ఆధారాలతో కూడిన ఇది అక్యూజ్డ్ ఈజ్ డిఫరెంట్. అక్యూజ్డ్ అనేవాడు ఓన్లీ అనుమానించడు, అపరాధి కాదు. సో అక్యూజ్డ్ కి అపరాధి చాలా తేడా. అక్యూజ్డ్ కి అపరాధికి మధ్యలో తేడాల్సింది సాక్ష్యం. లేకుండా ఉన్న ఒక అమ్మాయి మాటలు నమ్మి ఒక అబ్బాయి మాటలు నమ్మి ముందుకు వెళ్ళలేం కదా, అదే జరుగుతుంది. జగదీశ్వర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే సార్. మీరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ప్రొడ్యూసర్ కౌన్సిల్కి అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఇటువంటి తరుణాలు ఇప్పుడు ఎన్నో వార్తలు, ఇప్పుడు ఒకటని కాదండి, ఇప్పుడు తాజాగా ఏదో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గారి ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. సో అందులో ఎవరు తప్పు ఉందో ఏది ఒప్పు ఉందో అనేది విచారణలో తేలవలసిన అవసరం ఉంది. అయితే ఇప్పుడే కాదు, కథలు కూడా చాలా వచ్చినాయి. ఏంటి అసలు వీటికి, అంటే ఈ కాస్టింగ్ కౌచ్ అనేది నిజంగానే ఉందా? మరి దీనికి ఎందుకని బ్రేక్ పడట్లేదు? కాస్టింగ్ కౌచ్ అనేది లేదు అని చెప్పేదానికి లేదు, ఉంది. ఓకే, అది ఒక్క చలనచిత్ర పరిశ్రమలోనే కాదు, ఇప్పుడు మానవ జీవితంలో, దైనందిక జీవితంలో క్రమశిక్షణ అనేది లోపించి అన్ని దగ్గరలో కూడా ఎక్కడైనా
ఈ ఐటీ సెక్టార్లు అయితేమి, అదేవిధంగా ఈ బ్యాంకింగ్ సెక్టార్లు అయితేమి, అన్ని రంగాల్లో అవును. ఈ అమ్మాయిల వేధింపులు, మహిళలపై వేధింపులు అనేవి జరుగుతున్నాయి. రైట్. అంటే కొన్ని సార్లు ఇవి బయటికి రావట్లే. ఎందుకు బయటికి రావట్లేదంటే కొంతమంది ఏం చేస్తున్నారు, వాళ్ళల్లో వాళ్ళు మదన పడిపోతున్నారు. కొంతమంది బయటకు వచ్చి నిర్భయంగా చెప్తున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది దుర్వ్యసనాలకి బానిసలైపోతున్నారు ఆడవాళ్ళు. కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలకి విరుద్ధంగా ఈ కల్చర్ అనేది డెవలప్ అయింది. కాబట్టి ఇప్పుడు ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది అని అంటావా, క్యాస్టింగ్ కౌచ్ అనే దాని మీద ప్రధానంగా చెప్పాల్సి ఉంటే ఇది ఎప్పటి నుంచో ఉంది. కానీ మీడియా యొక్క పాత్ర పెరిగిన తర్వాత, అంటే ఈ సోషల్ మీడియా ఇతరత్ర మీడియాలన్నీ పెరిగిన తర్వాత ఇది వచ్చిందనమాట. వెలుగులోకి వచ్చాయి. అవకాశాలు ఇప్పుడు ఈ అవకాశాల కోసం ప్రయత్నించే వాళ్ళు ఆ కాలంలో కూడా ఈ రకమైన క్యాస్టింగ్ కౌచ్కి గురి అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎట్లా అంటే హీరోల్ని కొంతమందిని లొంగ తీసుకుంటే 10 సినిమాల్లో క్యారెక్టర్లు ఇస్తారని, హీరోయిన్లు వాళ్ళు ఉండొచ్చు. బోత్ సైడ్స్, రెండు సైడ్లు చప్పట్లుంటేనే కదా ఏదైనా జరుగుతుంది. దీన్ని అంతకుముందు వచ్చి ఏదో అఫెక్షనేట్ గా ఉంటుండే ఎవరు ఎంజీఆర్ ఉన్నాడు. ఎంజీఆర్ ఎంతో మందిని, లత అని, జయలలితని, వీళ్ళందరినీ కూడా అప్పట్లో వెన్నిరాడే నిర్మల ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన మెయింటైన్ చేసేవాడు. ఇప్పుడు అదేవిధంగా మనం సావిత్రి జీవితం తీసుకున్నాము. సావిత్రి జమినీ గణేశన్ని ప్రేమించింది. అది అలా దగ్గర ఈ అది కూడా ఒక టైప్ ఆఫ్ క్యాస్టింగ్ కౌచే కదా. ఒక రకంగా చెప్పాలంటే వ్యసనాలకు బానిసలు చేస్తారు, మందుకి బానిసలు చేస్తారు, ఒక పెగ్ ఏమవుతుంది తీసుకో అంటారు. ఇవన్నీ కామన్ గా ఒక్క చలనచిత్ర పరిశ్రమలోనే కాదు, అన్ని రంగాల్లో నేడు జరుగుతుంది. మనం ఎక్కడికైనా పోయామనుకోండి, బార్లకి పబ్బులకి, అంతా వాళ్ళే కనిపిస్తున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇచ్చలు విడిగా కనిపిస్తా ఉన్నారు. ఇది విదేశీ సంస్కృతి అనేది ఎక్కువైపోయింది. కాబట్టి ఏంటంటే ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పాలంటే, ఎప్పుడైతే శ్రీరెడ్డి అనే అమ్మాయి తన బట్టలు ఈ ఫిలిం ఛాంబర్ ముందు గొడవ చేసింది, ఆ రోజు గొడవ చేసింది, అప్పటి నుంచి దానిపైన సరైన మార్గంలో నడవలేదని చెప్పవచ్చు. కేరళ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నో ఆరోపణలు ఉన్నప్పుడు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అక్కడ ఒక రిటైర్డ్ జడ్జిని అపాయింట్ చేసి ఒక కమిటీని, శారద గారిని అందరినీ వేసి చేశారు. ఇది ఇండస్ట్రీ, ఇన్ బిట్వీన్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు ఏమి చేయలేరు దీనికి ఏంటంటే ఒక అథారిటీ, ఒక భయం అనేది పెట్టాలంటే ప్రభుత్వాలే పెట్టాల. ఇన్ బిట్వీన్ ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క లాలిచ్చి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ లో మాట్లాడాల. ఎవరు నిజం మాట్లాడతారా అని చెప్పేసి అది గ్యారంటీ లేదనమాట. ఇప్పుడు పూనం కౌర్ ఉంది. పూనం కౌర్ ట్విట్టర్ లో ఊరికే పెడుతుంది రోజు. ఏమని పెడుతుంది? అవును, పూనం కౌరు ఎప్పటి నుంచో పెడుతుంది. ఏం చేశాడు చెప్పడం లేదు కదా. నన్ను మోసం చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అని చెప్తుంది. నిన్న మాట్లాడిన వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు? అవకాశాలు కల్పిస్తున్నామని చెప్తున్నారు. ఆ అమ్మాయి, ఏ అమ్మాయి అయితే డాన్స్ అసిస్టెంట్ అక్కడ పోయి కంప్లైంట్ ఇచ్చిందో, ఆ అమ్మాయికి మా సినిమాల్లో ఛాన్స్ ఇస్తున్నాం అంటున్నారు. ఇది రాబోయే రోజుల్లో ఏ పరిణామానికి దారితీస్తుందో అనేది కూడా ఆలోచించారు. ఎలాగంటే చెప్పమంటారా, అవకాశాలు ఇస్తారని ప్రతి ఒక్కరు ఇలా మొదలుపెట్టి ఫాల్స్ కేసులు పెట్టి, ఇది 498A లాగా, ఇది వరకట్ట నేరాలు, అలాగా ఇలాగా 420 వేధింపుల్లాగా అలా తయారయ్యేదానికి ఆస్కారం ఉందన్నమాట. ఇప్పుడు యాక్చువల్గా ఇది 7 years క్రితం జరిగిన కథ. మనం మాట్లాడితే 7 సంవత్సరాల నుంచి అడగనిది అయితే ఇప్పుడు నిరూపించేదానికి చాలా కష్టం. 376 దాంట్లో పెట్టిన 4 సెక్షన్లు చాలా బలమైన సెక్షన్లు. వాటికి బెయిల్ అనేది ఉండదు. కాకపోతే ఏంటంటే వీటిల్లో ఎవిడెన్స్ అనేది ఉండాలన్నమాట. ఎవిడెన్స్ అనేది కరెక్ట్ గా ఉండాల. ఎవిడెన్స్ అనేది ఉండాలంటే ఆ అమ్మాయితో ఆ ముందు రోజు, ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చే రోజు అతనితో ఆ విధమైన సంబంధం ఉండాల. ఆ విధమైన సంబంధం ఉంటే వైద్య పరీక్షల్లో తేలితే అప్పుడు ఏదన్నా
చర్యలు పోలీసు కానీ ఎవరైనా తీసుకునేదానికి చర్యలు ఉంటాయి. దీనికి ఇప్పుడు పూనం కౌర్ ఏం చెప్తుంది, తనని ఏదో జరిగిపోయింది మీరెందుకు త్రివిక్రమ్ గురించి అడగరు అని అన్నారు. త్రివిక్రమ్ గురించి కాదు, ఎవరి గురించి అయినా అడగచ్చు. అదేం పెద్ద రా నువ్వు వచ్చి చెప్పు ఏం చేశాడో. నువ్వు అయ్యత్ హోటల్లో ఏ రూమ్కి వెళ్ళావు అన్ని ఫుటేజ్లు ఉంటాయి కదా, సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి కదా, స్టార్ హోటల్లో సంవత్సరాల తరబడి ఉంటాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఏం చెప్తుంది, బొంబాయిలో నన్ను హింసించాడు అని చెప్తుంది, మద్రాసులో హింసించాడు అని చెప్తుంది, హైదరాబాద్ లో ఒకసారి హింసించాడు అని చెప్తుంది, వాళ్ళ భార్యని ఇన్వాల్వ్ చేస్తుంది. ఇవన్నీ ఎట్లా ఉండేయండి చెప్పమంటారా? ఇప్పుడు బొంబాయిలో ఇన్వాల్వ్ చేసిన వాళ్ళిద్దరు ఒకే రూమ్ లో ఉన్నారా, వాళ్ళు చెక్ ఇన్ అయినప్పుడు ఒకే రూమ్ లో ఉన్నారా, ఆ ఫుటేజ్ అంతా తీయాల్సి వస్తుంది పోలీసు. చెన్నైలో కూడా అదే విధంగా చూడాల్సి వస్తుంది, పరిసరాలని గమనించవలసి వస్తుంది. ఆ అమ్మాయి యొక్క వ్యవహారాన్ని కూడా ఉండేది. ఉద్యోగం రాని దానికి, పని ఇవ్వని దానికి చెప్తే మేము పని ఇస్తామని ఇప్పుడు నిర్మాతలు చెప్తున్నారు. అలా చెప్తే ఇంకా చాలా మంది బయలుదేరుతారు. అట్లాంటి తప్పులు. కేతిరెడ్డి గారు, ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్గా ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన ఘటనని ఇప్పుడు తెరపైకి తీసుకురావడం వెనకాల కుట్ర ఏమైనా ఉన్నదా? అట్లాగే ఇప్పుడు ఏదైతే ఎలిగేషన్ చేస్తున్నారో అది జెన్యున్గా నమ్మే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అంటారు? ఒక డాన్స్ మాస్టర్ మీద కుట్ర చేసేదానికి సినిమా ఇండస్ట్రీలో మాలాంటి ప్రొడ్యూసర్లకు ఎవరికి ఉండదండి. అతన్ని మేము పెద్ద ఉన్నాం, మనకు ఇష్టపడ్డా హీరో ఇష్టపడితే పిలవడమే కానీ హీరోలనే వాళ్ళు ఎక్కువగా వాళ్ళ అనుసంధానంలోనే ఉంటారు. అంతేగాని ప్రొడ్యూసర్లకి అంతా ఏం లేదు, పలానా మాస్టర్ని పెట్టుకోండి అని వాళ్ళు చెప్తేనే అనట్లేదండి. ప్రొడ్యూసర్స్ కాదు, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఎలిగేషన్ చేసిందో ఇన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఘటనని ఇప్పుడు ఎందుకు వెలుగులోకి తీసుకొచ్చింది అనేది కదా కీ పాయింట్ అక్కడ. ఇప్పుడు వెలుగులోకి తెచ్చిందంటే దాని వెనకాల ఏముందో, ఎంత సంఘర్షణకు గురైందో ఏమో, అతనితో టచ్ లోనే ఉంది, అప్పుడు టచ్ లో ఉందేమో, మధ్యలో అతను వదిలేసాడేమో, అతనికి ఇది అలవాటేమో. అతని గురించి విచారిస్తుంటే చాలా మంది డాన్సర్లు ఆ విధంగా వాళ్ళ డాన్స్ అసోసియేషన్ వాళ్ళే చెప్తున్నారు కదా, మనమేమి చూసింది ఏది. ఇప్పుడు అమ్మాయి కేసు పెట్టింది కాబట్టి రేపు అవుతుంది కదా, రేపు అని చెప్తుంది. రేపు అంటే రేపుకి ఆధారాలు కావాలి కదా. 376 అంటే అదే కదా రేపే, అది యాక్ట్. ఆ యాక్ట్ ప్రకారం ఆ అమ్మాయి నిరూపించాల్సి వస్తుంది కదా, వైద్య పరీక్షల్లో వాటిల్లో నిరూపించాల్సి వస్తుంది. ఎవరైనా కూడా ఇది ప్రభుత్వం అనేది పట్టించుకోవాలి. నేను రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తాను ఏంటంటే ఆయన కూడా ఈ జ్యుడిషియల్ కమిటీని ఒక దాన్ని వేసి దీంట్లో చాలా లోతుగా వెళ్లాల్సినంత అవసరం ఉందన్నమాట. ఇప్పుడు వచ్చి శ్రీరెడ్డికి ఆ రోజు ఎవరి మీద ఆరోపణ చేసిందో వాళ్ళు కాంపన్సేషన్ ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు అమ్మాయికి. అదే విధంగా ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఒకవేళ జానీ మాస్టరు అలాంటి తప్పుడు పని చేశాడని ఉంటే మేము అతని దగ్గర కాంపన్సేషన్ తీసిస్తాము అని చెప్తున్నారు. కాంపన్సేషన్ అన్నప్పుడు ఏంటంటే కాంపన్సేషన్ తీసిస్తాము, అదే విధంగా నీకు ఉద్యోగం ఇస్తాము, అవన్నీ కేసు తేలే వరకు మాట్లాడకూడదు. అవన్నీ ఇప్పుడు మాట్లాడితే ఎట్లా ఉంటుందంటే చెప్పమంటారా, రేపు ఇంకొక అమ్మాయి వస్తుంది ఇంకొకరి మీద కేసు పెడుతుంది, అక్కడ ఉన్న స్టేజ్ పైన ఉన్న వాళ్ళ మీదే కేసు పెట్టచ్చు కదా కావాలంటే. ఈ నిర్మాత నన్ను ఈ విధంగా అడిగాడని కూడా చెప్పచ్చు కదా. ఆ ఛాన్స్ మనం ఇవ్వకూడదు. దట్ ఈస్ నాట్ ఎ జస్టిస్. ఇప్పుడు న్యాయపరంగా మీకు 2 వారాల నుంచి తెలుసు, మీరే పోలీస్ కేసు పెట్టించారు. పోలీస్ కేసు పెట్టించినప్పుడు ఆటోమేటిక్గా 0 FIR అంటే ఏంటంటే ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ పరిధిలో జరిగిన ఉండే వ్యక్తి వేరే దగ్గర ఉన్నాడు కాబట్టి ఆ అమ్మాయి ఉండే ప్రాంతంలో కేసు పెట్టింది కాబట్టి దానికి 0 FIR ఫైల్ చేస్తారు. ఆ అమ్మాయి యొక్క ఆరోపణలన్నీ ఇక్కడ పరిగణనలో తీసుకున్న తర్వాత సెక్షన్లనే నమోదు చేయడం జరుగుతుంది FIR అనేది. 0 FIR అంటే అంతకంటే ఇంకేం లేదనమాట. 0 FIR తర్వాత ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఛార్జ్షీట్ వేయాలన్నా ఏదైనా చెయ్యాలన్నా అతని మీద చర్యలు తీసుకోవాలంటే కూడా స్టేట్మెంట్ ఒకటి ఇవ్వాలి కదా, ఎలా జరిగింది ఏం జరిగింది అనే దానికి ఉమెన్ పోలీసు డాక్టర్లు వాళ్ళని పిలిచి అంత మానసిక వైద్యుల్ని వాళ్ళని పిలిచి అమ్మాయి మానసిక
ప్రవర్తన ఎలా ఉంది, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇదంటే ఊరికనే ఏదో రోడ్లో పోయే వాళ్ళని మాట్లాడినట్టు మాట్లాడితే కుదరదు కదా. కాబట్టి నేనేం చెప్తానంటే జానీ మాస్టరే కాదు, ఇండస్ట్రీలో ఇప్పుడు కేరళ ఇండస్ట్రీలో అందరూ బయటకు వచ్చి గుట్టుగా ఉన్న 4 గోడల మధ్య వచ్చి చెప్పిపోయారు ప్రతి ఒక్కరి మీద. తమిళనాడులో కూడా చాలా మంది హీరోలు, పెద్ద పెద్ద హీరోలు ఇప్పుడు హీరోయిన్లు అయిపోయి ముసలోళ్ళు అయిపోయిన వాళ్ళు అప్పుడు మమ్మల్ని పలానా ఆయన వేధించాడు, అట్లా చేశాడు, ఇట్లా చేశాడు అని ఇప్పుడు చెప్తుంటారు. కమల్ హాసన్ గురించి వాళ్ళ గురించి కూడా ఇప్పుడు వాళ్ళు స్పీచ్లు ఇస్తుంటారు మామూలుగా జనరల్ గా. కాబట్టి ఏంటంటే ఎప్పుడు ఇష్టపడితే వాళ్ళకి ఇష్టం ఉన్న రోజులు. ఇప్పుడు దీంట్లో ప్రధానంగా మనం అనుసరించాల్సింది ఏంటంటే, నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తున్నానంటే దీనికి ఒక అథారిటీ అనేది ఉండాలి. ఇప్పుడు హైడ్రా అనే దాన్ని ఎలా ఉంది, కూల్చేసి ప్రైవేట్ వ్యక్తుల్ని మీకు మీరు కూర్చుకోండి అంటే వాళ్ళు కూర్చుకుంటారా? అట్లా కూర్చుకోరు కదా. సినిమా వితిన్ ద ఇండస్ట్రీ, వితిన్ ద మీరు కూర్చుకోవాలా పలానా తారీఖు లోపల అంటే ఎందుకు కూర్చుకుంటారు? వాళ్ళు దాంట్లో నుంచి తప్పించుకునేదానికి ప్రయత్నిస్తారు, ఆ కేసు నుంచి తప్పించుకునేదానికి ప్రయత్నిస్తారు, కోర్టులకు పోతారు, అటుకు పోతారు, ఇటుకు పోతారు. అలా కాకుండా అంటే వీళ్ళు ఒక కమిటీలో, ఆ కమిటీలో ఉండొచ్చు, కమిటీలో ఉంటూ అదే విధంగా జ్యుడిషియల్ కమిటీ అంటే దానికి పవర్ ఉండాలి. దాంట్లో ఒక లేడీ ఉమెన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే ఎస్పీ ర్యాంక్ ఆఫీసరు, కొంచెం వాళ్ళకి సామాజిక దృక్పథం ఉండాల, సామాజిక సమస్యల మీద స్పృహ ఉండాలి. ఉంటే వాళ్ళైతేనే కరెక్ట్ గా ఉంటారనమాట. ఈ కమ్యూనిస్టు ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు భావజాలంతో ఉన్నోళ్ళు మాట్లాడుతుంటారు చూడు, సంజయ్ అని వాళ్ళని వీళ్ళని ఉన్నారు కదా, వాళ్ళు అనుకోండి దేనికి లొంగరు. ఇప్పుడు మనము అలాగా కమిటీలో డిఫరెంట్ పీపుల్ని వేసి రాష్ట్ర ప్రభుత్వమే ఒక కమిటీని ఫామ్ చేయాలి. అదేవిధంగా షూటింగ్లు జరిగే దగ్గర కంపల్సరీ ఈ వ్యానిటీ వ్యాన్ సిస్టమ్, ఎవరంటే చీప్ గా ఉండే వాళ్ళు ఇట్లా చేసే వ్యానిటీ వ్యాన్ సిస్టమ్ అసలు తీసేయాలి. ఈ వచ్చిన తర్వాతనే ఈ లైంగిక వేధింపులు ఎక్కువైనాయి. లోపల రా అని చెప్పి తీసుకోపోవడం, ఇట్లా పోవడం, అట్లా పోవడం, ఇవన్నీ ఎక్కువైనాయి. ఒక డాన్స్ మాస్టర్ కి కేరవాన్లో ఒక డాన్స్ మాస్టర్ కి వ్యానిటీ వ్యాన్ ఎందుకండి ఇవ్వడం? ఈ నిర్మాతలే అలవాటు చేశారు డాన్స్ మాస్టర్లకి, ఈ ఫైట్ మాస్టర్లకి వ్యానిటీ వ్యాన్లు ఇచ్చి వాళ్ళు లేనిపోని పనులు చేసి ఏయో చేసేసి గలీజ్ చేసేసి ఆఖరాకి వచ్చేది చెడ్డ పేరు. చిత్ర పరిశ్రమకి అని అంటున్నారే కానీ వ్యక్తులను అంటం లేదు కదా ఈ రోజు. అవును, పరిశ్రమనే కదా నిందిస్తున్నారు ఎవరైనా. అది మనం కూడా ప్రొడ్యూసర్లుగా మనం కూడా ఏం చేయాలంటే వీళ్ళందరినీ కొంచెం అవాయిడ్ చేసి చెన్నైలో వచ్చి హీరోలకు కూడా వ్యానిటీ వ్యాన్ లేదు, వాళ్ళ రెమ్యునరేషన్ లో వాళ్ళు ఒకవేళ కావాలనుకుంటే వాళ్ళ రెమ్యునరేషన్ లో కట్ చేసి తీసుకుంటారు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా ఇక్కడ కూడా విచ్చలవిడిగా పెరిగిపోయింది. డాన్స్ మాస్టర్లు చాలా విచ్చలవిడిగా అమౌంట్లు అడగడాలు అవి ఉన్నాయి. ఏదో ట్యూన్ బాగుండాలా, సాంగ్ రిథం బాగుండాలా, అన్ని బాగుంటేనే కదా డాన్స్ బాగుంటది. బుట్ట బొమ్మ అంటే నా వల్లనే కదా ఆ పాటకి గుర్తింపు వచ్చింది అని అంటే రిథమ్ అండ్ లిరిక్ బాగుంటేనే కదా నువ్వు డాన్స్ చేయగలిగావు. అన్ని పాటలకి ఏమి రిథమ్ అండ్ డాన్స్ సరిగా లేదు దానికి నువ్వేం చేయగలుగుతావు చెప్పు? మేము 40 సంవత్సరాల నుంచి చూస్తానే ఉన్నాం చలనచిత్ర పరిశ్రమలో. ఎంత కామన్ డాన్సర్స్ అంతా ఇదే రకంగా ఉంటారు. డాన్స్ వాళ్ళు కింద పడతారు, పైన పడతారు. రేపొద్దున అమ్మాయి విత్డ్రా చేసుకుంటది కూడా చేసుకోవచ్చు కేసు. ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు, వీళ్ళు 90 రోజులు 30 రోజులు ఏదో మేము తయారు చేస్తున్నాం, అంత తయారు చేసేస్తున్నాం, అది చేస్తున్నాం అని అంటున్నారు కదా. తయారు చేసి ఎవరికి ఇస్తారు? సినిమా ఇండస్ట్రీకి ఇస్తారు. సినిమా ఇండస్ట్రీలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అందరూ ఒక ఏకతాటి మీద ఎవరు లేరనమాట. టూ మెనీ గ్రూప్స్ ఉన్నారు. ఒక గ్రూప్ సపోర్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు సపోర్ట్ చేయొచ్చు కదా. అతన్ని ఇండియా మొత్తం ఫెడరేషన్ లో చెప్పి వాటిల్లో బ్యాన్ చేసి ఆరోపణ. ఇప్పుడు అతనికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది, అది కూడా ఇవ్వకూడదు, అది కూడా ఇప్పుడు ఇవ్వకూడదు. లాస్ట్ టైం ఒక పాటకి ఇచ్చున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ అతను తమిళనాడు నుంచి బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు. ఆ అవార్డు కూడా ఈ రకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కాబట్టి ఆ అవార్డును కూడా ఇవ్వకూడదు.
క్లియర్ అయ్యే వరకు ఇవ్వకూడదు ఓకే కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఇది ఆరోపణ, దీంట్లో నిజాలు ఉన్నాయా తెలియాల్సిన అవసరం ఉంది. ఇది అవును. పబ్లిక్ అయింది కాబట్టి ఇప్పుడు ఆయన ఒక ఉత్తమమైన వారికి ఇచ్చే అవార్డు, అది వారి ప్రతిభను గుర్తించి ఇచ్చే అవార్డు. ప్రతిభ గొప్పది కావచ్చు, కానీ ఒక క్రిమినల్ వ్యవహారాలు, క్రిమినల్ ఛార్జ్ షీట్లు, క్రిమినల్ ఎఫ్ఐఆర్లు మీ పైన ఫైల్ అయినప్పుడు అది క్లియర్ అవ్వాలి. అది క్లియర్ అయ్యే వరకు అది కరెక్ట్ అని ఫైనల్గా మీరు ఒకటి చెప్పండి, యాజ్ ఏ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ అధ్యక్షులుగా వీటికి సలహాలు ఏమిస్తారు? అంటే వీటిని ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే మీ సలహాలు ఏమైనా ఉన్నాయా? సీసీ కెమెరాలు పెట్టాలండి. షూటింగ్ జరిగే ఫ్లోర్లలో కానీ, ఈ వ్యానిటీ వ్యాన్లు పెడతారు కదా అక్కడ కానీ, లోపల పెట్టమని బాత్రూమ్ లో పెట్టమని మనం చెప్పకూడదు. ఇవన్నీ పెడితే కొంచెం అవేర్నెస్ కొంచెం భయపడతారు. ఎవరన్నా కూడా లోపల పిలిచేదాన్ని భయపడతారు కదా. ఎప్పుడైతే ఏదన్నా జరుగుతుందో అప్పుడు ఈ ఫుటేజ్, ఈ హార్డ్ డిస్క్ కరెక్ట్ గా పోలీసు వాళ్ళ దగ్గర ఉండాలి. పోలీసు వాళ్ళ దగ్గర ఉంటే ఉంటుంది, దీనివల్ల ఇబ్బందులు ఉంటుంది అని చెప్పి భయపడతారు. అదొక చర్యలు చేపట్టాలి. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన తగిన విధంగా స్పందించి కమిషన్ వేసి చట్టపరమైన కొత్త చట్టాల అవసరం లేదు. ఇప్పుడు దిశ చట్టం, ఆ చట్టాలు, ఈ చట్టాలు ఉన్నాయి కదా. కేంద్రం మొన్న రీసెంట్ గా పెట్టిన ఇక్కడ దిశ, అక్కడ దిశ ఉన్నట్టుంది, అక్కడ ఉంది కదా కేంద్రంలో కూడా కొత్త చట్టాలు. ఇప్పుడు చట్టాలు మారిపోయినాయి కానీ కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కొంచెం ఇట్లాంటి ఇప్పుడు మనం చూస్తున్నామే ఈ కేసుకి ఇట్లాంటి సంబంధించిన వాటికి కొంచెం ఎసులుబాట్లు ఉన్నాయి. కాదు కొంచెం ఎసులుబాట్లు ఉన్నాయి అన్నమాట వీటిల్లో కొన్ని. ఈ సెక్షన్లు ఏ సందర్భంలో పెట్టాలి, ఏ సందర్భంలో వీటిని వాడకూడదు, 376 అనే దానికి ఏంటి రుజువు, ఆధారాలు ఏమిటి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు రేపు కోర్టులు. అక్కడక్కడ కోర్టులలో ఎక్కడైనా ఒక హైయర్ కోర్టులో కానీ ఒక జడ్జిమెంట్ ఉంటే ఆ జడ్జిమెంట్ ని బేస్ చేసి తీస్తారు. ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఇండస్ట్రీ పెద్దల తరపున కానీ, మీ ప్రొడ్యూసర్స్ తరపున కానీ? ఇండస్ట్రీ తరపున ఇదేనండి, ఇట్లా వచ్చి ఈ ఇచ్చలవిడితనము దీన్ని అరికట్టాల్సినంత అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనం డబ్బు పెట్టేసి సాయంకాలం పొద్దున అందరూ వచ్చేం కానీ వెళ్ళిపోయి అట్లా ఇట్లా కాకుండా ఒక కన్నేయాలన్నమాట. కన్నేసి ప్రతి ఒక్కటి చూస్తూ ఉండాలన్నమాట. చిన్నవాడు ఏం చేస్తున్నాడు, పెద్దవాడు ఏం చేస్తున్నాడు అని. వ్యానిటీ వాళ్ళు పోతున్నారు, ఇద్దరు పోతున్నారు అని అంటే మనం చూసినప్పుడు వార్నింగ్ ఇవ్వాల్సినంత అవసరం ఉంటుంది. ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టాలి. అవసరమైతే పోలీసు వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి చెక్ చేసుకునేటట్టు ఉండాలి. దీంట్లో ఒక్కటే జరుగుతుందని చెప్పేదానికి లేదు, డ్రగ్స్ కూడా తీసుకుంటారు ఆ వ్యాన్లలో. కొంతమంది తీసుకుంటారు. అది బాంబేలో ప్రూవ్ అయింది. ఈ వ్యానిటీ వ్యాన్స్ లో ఈ క్యారవాన్ లో డ్రగ్స్ గిక్స్ తీసుకుంటారని చెప్పేసి బాంబేలో పట్టుకున్నారు. ఇక్కడ కూడా అది పట్టుకోలేదు కాబట్టి తెలియదు కదా. మామూలుగా జనరల్ గా ఏంటంటే స్టెయిన్ ఎక్కువ ఉంటారు కాబట్టి, స్టెయిన్ ఎక్కువ అవుతారు కదా డాన్స్ అంటే, అదంటే ఇదంటే, అట్లాంటివి కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళ పైన సరైన చట్టాలు సరిగా లేవు. ఈ చట్టాలనేవి తీసుకోవాలా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇది ఉంది కదా, ఏదది డ్రగ్స్ మీద నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటానని ఎలా చెప్పారో, ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఒక్క చలనచిత్ర పరిశ్రమే కాదు అన్ని దగ్గరలో ఉంది కాబట్టి దానిపైన ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ కి పూర్తి పవర్ ఇచ్చి ప్రతి వర్క్ ప్లేస్ లో జరిగే ప్రతి అన్యాయాన్ని వెలికి తీయాలి. సినిమా రంగంలో అంటే ఈ సినిమా ప్రొడ్యూసర్లుగా మనం చేసేది ఏమి ఉండదు. దీంట్లో ఏంటంటే ఇక్కడంతా వచ్చేసి ఏంటంటే ఒకరి మీద ఆధారపడి జీవించే జీవితం. మనం డిక్టేట్ చేయలేము ఎవరిని ఏ టెక్నీషియన్ ని కూడా మనం డిక్టేట్ చేసే అంత ఛాన్స్ ఇప్పుడున్న నిర్మాతలకు లేదు. పాత రోజుల్లో ఉన్న మాలాంటి వాళ్ళకు ఉంది కానీ ఇప్పుడున్న నిర్మాతలకు అంత ఛాన్స్ లేదు.
రైట్ సార్. అంత ఛాన్స్ లేదు కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి. మేము ఉన్నప్పుడు అంత జరిగినాయా? ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా? మేకప్ రూములు ఉండేవి, మేకప్ రూముల్లో భోజనాలు చేసేవాళ్ళు మధ్యాహ్నం పూట. మేము 40 సంవత్సరాల నుంచి ఉన్నాం చలనచిత్ర పరిశ్రమలో. మేమున్నప్పుడు అంతా ఇట్లాంటివి జరగలేదు. ప్రభుత్వం దీనికి స్పందించాలి. మారుతున్న సమాజాన్ని ఉద్దేశంలో పెట్టుకొని ఇట్లా డాన్స్ మాస్టర్లు నేపథ్యంలో అయితే ఇతరత్ర అన్ని క్రాఫ్ట్ లో ఈ వ్యవహారం ఈ వ్యవహారం అనేది 24 క్రాఫ్ట్స్ లో 24 క్రాఫ్ట్స్ లో ఈ అన్ని క్రాఫ్ట్ లో ఈ లింకులు అనేవి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే ఇది ఒక రోజులో వీళ్ళు చేసేది పెద్దలు కూర్చొని మాట్లాడుకున్నంత మాత్రం జరిగేది కాదు. దీనికి ఒక పెద్ద చర్చే జరగాల్సినంత అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఎలాగా ముంబైలో ఎలాగా ఉద్యమించారో ఆ రకంగా ఆర్టిస్టులందరూ కూడా ఉద్యమించాల్సినంత అవసరం తప్పకుండా ఉంది. చూద్దామండి, అటు ప్రభుత్వం కానీ ఇటు ఇండస్ట్రీ నుంచి కానీ ఎటువంటి మార్పులు చేర్పులు చేస్తారా వీళ్ళకి? ప్రభుత్వం దృష్టికి నేను తీసుకెళ్తున్నాను. తప్పకుండా ప్రభుత్వం చేత కమిటీ ఇచ్చేదానికి నేను ఆ మార్గంలోనే పోతాను. ఇదంతా అయ్యే పని. ఇదంతా ఏంటంటే ఊరికి మాట్లాడుకునేదే కానీ ప్రభుత్వం యొక్క కన్సర్న్లో ఉంటేనే ఇప్పుడు జరగాలి. పూనమ్ కౌర్కి నేను మీ ద్వారా చెప్పేది ఏంటంటే అమ్మాయి రమ్మని చెప్పండి. ఆ అమ్మాయికి ఏ సహాయం కావాలన్నా, చిత్ర పరిశ్రమ ఒక పెద్ద డైరెక్టర్ అతను, నేను బిగ్ బాస్ అనే దాని మీద కేసు వేసినోడిని, డ్రగ్స్ మీద కేసు వేసినోడిని సుప్రీంకోర్టులో. డ్రగ్స్ ఇక్కడ సినిమా యాక్టర్లు తీసుకున్నప్పుడు కేసు వేసినోడిని. నాకు ఏం లేదు, సామాజిక దృక్పథంతో పనిచేస్తాను. కాబట్టి ఆ అమ్మాయిని వస్తే ఆ అమ్మాయికి కావాల్సింది ఏంది, నేను అన్ని రకాలుగా పోలీస్ ఆఫీసర్ల దగ్గర తీసుకెళ్లి కేసు అయితే ఇతరత్ర లాయర్లు అయితే అందరినీ ఎంగేజ్ చేసి ఆ అమ్మాయికి తగిన విధంగా న్యాయం చేసేదాన్ని ప్రయత్నిస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు.